హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడైతే నార్త్ మార్కెట్ యొక్క బజ్ అయితే నడుస్తుంది. పర్టికులర్గా ఢిల్లీ రీజియన్, తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ అనుకోండి, లేకపోతే నార్త్ కాలేజెస్, అనేక కాలేజీలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తు ఉన్నాయి. కానీ మన రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో ఎడినైన్ కెరీర్ గైడెన్స్ అడ్మిషన్లు అనేది చేస్తూ ఉంది. అదేవిధంగా క్యాంపస్ టూర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. అయితే టైమ్స్ గ్రూప్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ బెన్నెట్ యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉందన్నమాట. ఒకసారి ఈ వీడియో స్థితిగతులు ఏమున్నాయి, ఫీజెస్ ఏమున్నాయి, స్కాలర్షిప్స్ ఏమున్నాయి, ఒకసారి మనం ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలన్నింటినీ కూడా మీరు నార్త్ రీజియన్కి వచ్చి చదువుకోదలుచుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఒకసారి బెన్నెట్ యూనివర్సిటీ అనేది చూస్తున్నారు కదా మీరు. టైమ్స్ గ్రూప్, ది టైమ్స్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళన్నికి అన్ని కాలేజీలకి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి గ్రూప్ నుంచి, అదేవిధంగా టైమ్స్ వార్తాపత్రిక ఏదైతే ఉందో చాలా ఫేమస్ పత్రిక. ఇది న్యాక్ గ్రేడ్ A+తో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఒక్కసారి అవర్ లెగసీ అండ్ టైమ్స్ గ్రూప్ గురించి చూద్దాం ఒక్క నిమిషము. ఒకసారి మనం గమనించినట్లయితే ఇది 1838లో స్టార్ట్ అయిందండి. బాంబే టైమ్స్ అండ్ జనరల్ ఆఫ్ కామర్స్ అనే రూట్తో. 1838 అంటే దగ్గర మన స్వతంత్రానికి 70 ఏళ్ల ముందు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క టైమ్స్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ ప్రస్థానంలో వీళ్ళు చాలా అద్భుతాలు అయితే సాధించారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా గాట్ ఫీచర్డ్ అమాంగ్స్ ద వరల్డ్. సో 1990స్లో వీళ్ళకి మంచి పేరు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా క్రాస్ 2 మిలియన్స్ మార్క్ అనేది కార్డ్ చేసింది 2000 సంవత్సరంలో. ఇదైతే వీళ్ళ గ్రూప్ అయితే ఉంది. సో మొత్తం మీద ఈ గ్రూప్ యొక్క ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ముంబై నుంచి స్టార్ట్ అయింది. 1838 టు 1861లో ఇది బాంబే టైమ్స్ అండ్ జనరల్ ఆఫ్ కామర్స్ అనే పేరుతో ఈ యొక్క వార్తాపత్రిక అయితే నడిచేదనమాట. సో ఇంత లెగసీ ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళు అంటే ర్యాంకింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి మనం చూసినప్పుడు, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో మొత్తం మీద కంప్యూటర్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఈ 3 కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది, సిఎస్సి ఒకటి ఉంది, ఈసీఈ ప్లస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈ 2 బ్రాంచ్లు కలిసి ఉన్నాయండి. ఎవరైతే ఈసీఎస్సి కన్ఫ్యూషన్ ఉంటుందో ఈ బ్రాంచ్ హ్యాపీగా తీసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏస్ ఉన్నాయి, బీబీఏస్ ఉన్నాయి, అదేవిధంగా మాస్ కమ్యూనికేషన్, బీఏ ఫిల్మ్ అండ్ టీవీ వెబ్ సిరీస్ ఉంది, బీఏ లిబరల్ ఆర్ట్స్ ఉంది, ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎల్ఎల్బి అండ్ ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బి, ఇట్లా కోర్సులు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్లోబల్ పాత్వే ప్రోగ్రామ్, అంటే వేరే యూనివర్సిటీకి వెళ్ళి 2+2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అటువంటిది కూడా ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంది. ఒక్కసారి మనం అడ్మిషన్స్లోకి వెళ్ళేస్తే పైన ఉంటుందండి. అడ్మిషన్స్లో మీరు చూస్తున్నారు కదా, అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నామండి. ఈ లింక్ని కానీ మీరు చేసుకున్నట్లయితే, ఆ లింక్లో కానీ మీరు వెళ్ళినట్టయితే మనకి డైరెక్ట్గా బెన్నెట్ యూనివర్సిటీకి సైట్కి అప్డేట్ అవుతుంది. తద్వారా మీకు ఎటువంటి హ్యాజిల్ ఫ్రీ అడ్మిషన్ ప్రాసెస్, మీకు అడ్మిషన్ నింపడంలో కానీ ఏ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీ అప్లికేషన్ ఫిల్అప్ ప్రాసెస్లో కూడా మేము హెల్ప్ చేస్తాము. సో ఎలిజిబిలిటీ అయితే మీరు అబౌవ్ 60% ఉంటే ఎవరైనా చేసుకోవచ్చండి. ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో ఈచ్ కోర్స్కి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మీరు ఉంటుంది. దీనిలో పైన అడ్మిషన్స్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మొత్తం వచ్చేసి ఫస్ట్ ఇయర్ 4,50,000, సెకండ్ ఇయర్ 460, థర్డ్ ఇయర్ వచ్చేసి 472 అండ్ ఫోర్త్ ఇయర్ 472, 500. టోటల్ 18,55,000 కాలేజ్ ఫీజు ప్లస్ 45,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత 45,000 కట్టినట్లయితే మీకు సీటు బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. టోటల్ ఫీజు వచ్చేసి 19 లక్షలు ఉందండి. ఓకే, హాస్టల్ ట్రిపుల్ షేరింగ్ అని అయితే 1,50,000 ఉంది. ఆన్ క్యాంపస్లో అయితే 1,70,000, ఆఫ్ క్యాంపస్లో అయితే 1,50,000 రూపాయలు ఉందన్నమాట. డబుల్ షేరింగ్లో అయితే 1,80,000 రూపాయలు మనకి హాస్టల్ ఉంది. సో 1 టైం సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి ఉందండి. హాస్టల్ ఫీజుకి సంబంధించి 30,000 రూపాయలు ఉంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 12,000 సంవత్సరానికి ఉందండి. ఇది కూడా చూసుకోవాలి మీరు. ఇంకా డిఫరెంట్ ఫీజెస్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. ఒకసారి స్కాలర్షిప్లో ఎట్లుందనేది ఒకసారి మనం చూద్దాము. స్కాలర్షిప్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అయితే బాగా స్కాలర్షిప్ ఇచ్చారండి. ఈ సంవత్సరం అయితే తగ్గించారు వీళ్ళు, ఎందుకంటే డిమాండ్ బాగున్నట్టుంది, జనాలు ఫుల్ వస్తున్నారు. సో స్కాలర్షిప్ చూస్తున్నారు కదా, మీరు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మంది అడిగే ప్రోగ్రామ్ ఇది కాబట్టి 96% పైనగానే ఉన్నట్లయితే మీకు 50% స్కాలర్షిప్ వస్తుందండి. లేదా జేఈలో 90% అబవ్ ఉన్నట్లయితే మీకు 50% స్కాలర్షిప్ వస్తుంది. ఐవీలో 40 అబవ్ ఉన్నట్లయితే మీకు 50% వస్తుంది. శాట్ స్కోర్ 15 ఉన్నట్లయితే 15% వస్తుంది. కాబట్టి మనకందరికి సంబంధించింది 96% అయితే కానీ ఉంటే మీకు ఇది వస్తుంది అనమాట. యావరేజ్ ఎక్కువ మంది ఏ పిల్లలు ఉంటారంటే 88 to 99, 90% ఉంది. కాబట్టి ఓవరాల్ మీకు మీద
ఒక 20% స్కాలర్‌షిప్ అంటే 5,00,000 మీద 20% అంటే దగ్గర దగ్గర ఇయర్లీ 4,00,000 రూపాయలండి. అంటే 16,00,000 కాలేజ్ ఫీజు మరియు హాస్టల్ ఫీజు వచ్చేసి 6,00,000. 22,00,000 రూపాయలు మీరు బెన్నెట్ యూనివర్సిటీలో పెడితే మీకు ఇది వస్తుందనమాట. ఒక్కసారి వీళ్ళ ప్లేస్‌మెంట్స్ అనేది చాలా అంటే గొప్ప ప్లేస్‌మెంట్స్ రికార్డ్ అయితే వీళ్ళకుందండి. ఒకసారి 2022 రికార్డ్‌ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్లేస్‌మెంట్ చూడండి. మొత్తం 232 ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసినాయి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.99 లాక్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఈక్వలెంట్ టు సీబీఐటీ 8 లాక్స్ సీబీఐటీ యావరేజ్ కూడా ఉంది. మనకి 1,37,00,000 రూపాయలు హైయెస్ట్ ప్యాకేజ్ ఉందండి. ఎందుకంటే వీళ్ళకి చాలా అబ్రాడ్ ప్లేస్‌మెంట్స్ కూడా వస్తున్నాయన్నమాట. అందువల్ల ప్లేస్‌మెంట్ రికార్డు మనకి గొప్పగా కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ క్యాంపస్ అయితే బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇది చూడండి బాస్కెట్ బాలు, జిమ్ ఉంది. అదేవిధంగా స్క్వాష్ కోర్ట్స్ ఉన్నాయి. కబడ్డీ అరేనా ఉంది. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే. ఎక్స్‌పెన్సివ్ ఫుట్‌బాల్ ఫీల్డ్ కూడా ఉంది. లాన్ టెన్నిస్ కోర్ట్ ఉంది. వాలీబాల్ కోర్ట్ ఉంది. క్రికెట్ గ్రౌండ్ ఉంది. పిక్ లేబుల్ కోర్ట్ అంట. మనకు కూడా తెలీదు. కొత్తగా మనకే తెలియని కోర్స్ పెట్టాడు ఈయన. సో, ఇట్లా అప్‌కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా చూడండి. ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్, సీనియర్, జూనియర్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్, ప్రాక్టీస్ మ్యాచెస్ ఇంటర్ యూనివర్సిటీ ఇట్లా మనకి బ్రహ్మాండమైనటువంటి ఇదైతే ఉంది. ఇన్నోవేషన్ సెంటర్ ఒకసారి చూద్దామండి. ఇన్నోవేషన్ సెంటర్ చూసుకున్నప్పుడు మెంటర్ అదే స్టార్టప్ పోర్ట్‌ఫోలియో ఇక్కడ బిజినెస్ చేసుకోవాలనుకునేటువంటి పిల్లలు కూడా స్టార్టప్ పోర్ట్‌ఫోలియోస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. స్పార్క్ సెల్ ఇది ఒకసారి చూద్దాం ఏంటో. సో, స్పార్క్ సెల్ అంటే స్టూడెంట్ ఈ సెల్ అంటారండి. వాట్ ఎవర్ స్టెప్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ మే టేక్ టువర్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. సో, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటారో నథింగ్ బీట్స్ ద చార్మ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ లెడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్. సో, దీన్నే స్పార్క్ అంటారు. నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ ఎ సెల్. దీంట్లో ఏం చేస్తారంటే బెన్నెట్ ఈ సెల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈ సమ్మిట్ ఎన్ఈసీ కాంపిటీషన్ అట్ ఐఐటి ముంబై టు ప్రమోట్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్. ఓకే. అదేవిధంగా బ్యాప్సన్ గ్లోబల్ స్టూడెంట్ ఛాలెంజ్ అనేది కూడా నడుస్తుంది. కరోబార్ కార్నవల్, స్టార్టప్ మహాకుంభ్. సో, ఇక్కడ స్పార్క్ టీమ్‌కి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరెవరైతే స్పార్క్ టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ పొజిషన్స్, హెడ్స్ పేరు కూడా ఇచ్చేశారు. సో, ఇదైతే మంచి యూనివర్సిటీ అండి. మనకి నార్దర్న్ రీజియన్‌లో మంచి గ్రూపు. ఎందుకంటే పేరు ఊరు లేనోడి దగ్గర పోయి చదవడం కన్నా మంచి కాలేజీలో చదువుకున్నట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఆ లింక్‌ని యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో మీకు క్యాంపస్ విజిట్ కూడా మళ్ళీ నెక్స్ట్ 27థ్ ఉంది కాబట్టి ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి 10,000 రూపీస్ పే చేస్తే అప్ అండ్ డౌన్ టికెట్స్‌తో పాటు మీకు ఫుడ్, అకామిడేషను 3 డేస్ పాటు ఉంటుంది. మీరు ఏదైనా ఎక్స్ట్రా 1 డే ఉన్నట్లయితే ఢిల్లీ కూడా చూపించి పంపించేస్తాం హ్యాపీగా మీకు. 10,000లోనే. కాబట్టి మీరు టైం చూసుకొని రావాలే తప్ప మీకు సమ్మర్ వెకేషన్ అయిపోతుంది. కాలేజీల టూర్ కూడా అయిపోతుంది. హ్యాపీగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అక్కడ తీసుకొని వచ్చి వదిలిపెడతాం. కాబట్టి బెన్నెట్‌తో పాటు జీడీ గోయంకా అనుకోండి, లేకపోతే మానవ రచన అనుకోండి, లేకపోతే ఎస్ఆర్ఎం అనుకోండి, ఇన్ని యూనివర్సిటీస్ కూడా మీకు చూపిస్తాం. మీరు ఇంకేదైనా అడిషనల్‌గా యూనివర్సిటీస్ చూడాలనుకుంటే మీకు చూడాలనే తపన ఉంటే మాత్రం చూపించాలనే ఆతృత మాకు కూడా ఉంది. డెఫినెట్‌గా మీకు మంచి కాలేజీని సెలెక్ట్ చేపించి మీ పిల్లల భవిష్యత్తుకి ఎడ్యునైన్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.